అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి అరుదైన కలయికతో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ మెగా విక్టరీ మాస్ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ పాట లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్లు స్టైలిష్ పబ్ సెట్టింగ్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ మాస్ స్టెప్స్తో అదరగొట్టారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ స్క్రీన్ను షేక్ చేయడం ఫ్యాన్స్కు అసలైన విజువల్ ట్రీట్గా మారింది. తొలిసారి మెగా విక్టరీ కాంబినేషన్ ఇలా ఎనర్జెటిక్గా కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన సినీ పరిశ్రమలో అడుగుపెట్టి విజయవంతంగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో వెండి తెరకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఈ 9 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని అభిమానులు ఆమెపై కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయిన రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. 9 ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పటివరకు 26 సినిమాలు నటించాను. అయితే నా సినిమాల కంటే ఈ ప్రయాణంలో నేను సంపాదించుకున్న నా ఇన్స్టా ఫ్యామిలీని చూసి ఎక్కువగా గర్వపడుతున్నాను. మీ ప్రేమ, నమ్మకం, ఓర్పు, చిన్న చిన్న క్షణాలు పెద్ద విజయాలు. ఈ 9 ఏళ్లలోని ప్రతి విషయం నా గుండెను నింపేశాయి. సంతోషం, గర్వం, కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది అని రష్మిక పేర్కొన్నారు. తెలుగు సినిమా పాటను పరికెత్తించిన సంగీత దర్శకుడు కోటి. ఒకప్పుడు రాజ్తో కలిసి ఆయన అందించిన హిట్స్ ఇప్పటికీ తమ జోరును చూపిస్తూనే ఉంటాయి. సాధారణంగా సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారసులు కూడా సంగీతం వైపే ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు. కానీ కోటి తనయుడు రాజు మాత్రం నోట్బుక్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంకా ఆయన సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు మాట్లాడుతూ, నేను ఇంటర్ కాగానే చేసిన సినిమా నోట్బుక్. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ముందుగా డిగ్రీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో సినిమాలు పక్కన పెట్టాను. ఆ తర్వాత సినిమాలు చేద్దామని ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. కథలైతే ఇప్పటికీ వింటూనే ఉన్నాను. ఇక్కడ ఎవరు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారనేది కాదు, సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయని అన్నాడు. మా నాన్నకి ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉందనేది నాకు తెలుసు. ఆయన పెద్ద పెద్ద దర్శకులతో, నిర్మాతలతో కలిసి పనిచేయడం నాకు తెలుసు. ఆయన పేరు చెడగొట్టకూడదనే ఆలోచన చేస్తూనే కెరియర్ను ప్లాన్ చేస్తున్నాను. నేను ఇంతవరకు సక్సెస్ కాలేకపోయాను అనే బాధ నాన్నకుంది. అలాగని చెప్పి ఆయన నా కోసం ఎవరిని ఛాన్స్ అడగరు, నేను అడగనియను కూడా. నా ప్రయత్నాలు నేను చేస్తూ వెళ్తాను అని చెప్పాడు. 2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాదే తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం జరగడం, పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు తమ వైవాహిక జీవితంలో ఏడాది పూర్తి చేసుకోవడం తనకెంతో తృప్తినిచ్చాయని తెలిపారు. జీవితంలో ఇంతకంటే తాను కోరుకునేది ఏమీ లేదన్నారు. ఇక 6 పతల వయసు దాటిన తన గ్లామర్తో, ఫిట్నెస్తో నేటి యువ హీరోలకు నాగార్జున గట్టి పోటీ ఇస్తున్నారు. 66 ఏళ్ల వయసులోనూ ఆయన అంత ఫిట్గా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా వాంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రధానంగా తన క్రమశిక్షణే తన ఆరోగ్యానికి కారణమని నాగార్జున స్పష్టం చేశారు. మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె కొచ్చిలోని ఎలమక్కర ప్రాంతంలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతకుమారి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. శాంతకుమారి భర్త దివంగత విశ్వనాథన్ నాయర్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. కుటుంబాన్ని ఎంతో సాదాసీదాగా విలువలతో పెంచిన తల్లిగా శాంతకుమారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వెలుగులోకి రాకుండా హడావిడికి దూరంగా జీవించిన ఆమె తన మంచితనంతో, సరళమైన వ్యక్తిత్వంతో అందరి అభిమానాన్ని చూరగొన్నారని కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు చెబుతున్నారు. మోహన్ లాల్ సినీ జీవితంలో శాంతకుమారి పాత్ర ఎంతో కీలకమైంది. ఆయన ఎన్నో సందర్భాల్లో తన విజయాలకు తల్లే ప్రధాన కారణమని, తన జీవితానికి ఆమెనే బలమైన పునాదిగా పేర్కొన్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతికుమారి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి అత్యంత భావోద్వేగంతో స్పందించారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ, నా ప్రియమిత్రుడు మోహన్ లాల్, మీ అమ్మగారి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. తల్లి ప్రేమ, ఆమె ఇచ్చే ధైర్యం వెలకట్టలేనివి. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. ఈ కష్ట సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
రాజకీయ వేదికపై ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తాజాగా తన కుమార్తె అన్షు మాలికపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తెరదించారు. అన్షు ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్తుందని, హీరోయిన్గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందని ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఊహాగానాలపై రోజా తాజాగా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. అన్షుకు నటి కావాలనే కోరిక లేదని రోజా తెలిపారు. ఆమె సైంటిస్ట్ కావాలనుకుంటుందని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇటాలియన్ భాష కూడా నేర్చుకుంటుందని తెలిపారు. పిల్లలపై తాను ఎలాంటి ఒత్తిడి పెట్టానని, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుందని చెప్పారు. ఒక స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందని ప్రచారంపై స్పందిస్తూ ఆ స్టార్ ఎవరో చెబితే తాను కూడా తెలుసుకుంటానని నవ్వుతూ సమాధానమిచ్చారు. తమిళ స్టార్ హీరో సూర్య వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాను నిజమైన హీరోనని నిరూపించుకున్నారు. తను అమితంగా ఆరాధించే అభిమానుల పట్ల తనకు ఎంతటి ప్రేమ ఉందో మరోసారి చాటి చెప్పారు. తాజాగా అభిమాని వివాహ వేడుకకు సడన్గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా భార్య కాజల్కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాజల్కు హీరో సూర్య అంటే ఎనలేని అభిమానం. ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ అరవింద్ తమ పెళ్లికి సూర్యను ఆహ్వానించారు. అయితే ఈ విషయం వధువుకు అస్సలు తెలియదు. పెళ్లి జరుగుతున్న సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సూర్య వెడ్డింగ్ హాల్లోకి ప్రవేశించారు. తెలుపు రంగు వస్త్రాలు, కూలింగ్ గ్లాసెస్ ధరించి చాలా నిరాడంబరంగా ఆయన వేదిక వద్దకు వచ్చారు. అకస్మాత్తుగా తన ఫేవరెట్ హీరోను కళ్ళ ముందుకు రావడం చూసిన వధువు కాజల్ షాక్ అయ్యారు. అది నిజమా కారణం అని నమ్మలేక కాసేపు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆనందంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సూర్య స్వయంగా వధూవరుల దగ్గరకు వెళ్లి వారి చేతులు పట్టుకుని అభినందనలు తెలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ చలనచిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ను గ్రాండ్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా బిజీ బ్లాక్ బస్టర్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించి దానికి సంబంధించిన లోగోను అధికారికంగా విడుదల చేశారు. ఇకపై ఈ బ్యానర్ ద్వారా వరుసగా భారీ చిత్రాలను నిర్మించనున్నట్లు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. గతంలో కమీడియన్గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. రవితేజతో ఆంజనేయులు, పవన్ కళ్యాణ్తో తీన్మార్ వంటి చిత్రాలు చేసినప్పటికీ పవన్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆయన స్థాయిని మార్చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో బాద్షా, అల్లు అర్జున్తో ఇద్దరు అమ్మాయిలతో, రామ్ చరణ్తో గోవిందుడు అందరివాడేలే వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కొందరు ట్రోలింగ్ కోసమే కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో మన స్టార్స్ నిశ్శబ్దంగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి వెలుగులోకి రాని మంచి పనులు బయటపడినప్పుడు ఈ ట్రోల్స్ ఎంత అర్ధరహితమో అర్థమవుతుంది. తాజాగా ప్రముఖ యాంకర్ సుమా కనకాల ఓ ఆసక్తికరమైన హృదయాన్ని తాకే విషయాన్ని బయటపెట్టారు. ఖమ్మం జిల్లాలో నిర్మించిన వృద్ధాశ్రమానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్లు ఎంతో కీలకమైన సహాయం అందించారని సుమా వెల్లడించారు. ఆ వృద్ధాశ్రమం నిర్మాణంలో వీరిద్దరితో పాటు మరికొందరు దాతలు కూడా భాగస్వాములయ్యారని తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ విషయంలో సుమ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సుమ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభాస్ కేవలం వృద్ధాశ్రమం నిర్మాణానికి సహాయం చేయడమే కాకుండా అక్కడ నివసిస్తున్న వృద్ధుల ఆరోగ్యం, ఆహారం అవసరాల కోసం ప్రతి నెల తన వంతు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎవరికీ తెలియకుండా చేసే ఈ సేవలే ప్రభాస్ నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని సుమ పేర్కొన్నారు. ఈ విషయం ఇంతకాలం బయటకు రాకపోవడంతో ఇప్పుడు వెలుగులోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో రీసెంట్ టైంలో పలువురు యువ దర్శకులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. తమతో పాటుగా యంగ్ హీరోస్ కూడా కొత్త సబ్జెక్టులతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. మరి ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు హీరోల కాంబినేషన్ అనౌన్స్ అయింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సాలిడ్ స్పై కామెడీ థ్రిల్లర్ని అందించిన దర్శకుడు స్వరూప ఆర్ఎస్జే ఇప్పుడు బ్లాక్ బస్టర్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ ఇప్పుడు అనౌన్స్ అయింది. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ తమ సితారా ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో వస్తున్నట్టు ఖరారు చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పోస్ట్ కూడా రివీల్ చేశారు. ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో మెషిన్ గన్ కనిపిస్తుంది. దీనితో ఇది కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలానే ఉండేలా ఉంది. మరి వీరి కలయికలు ఎలాంటి సినిమాతో వస్తున్నారో చూడాలి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్పై చైనా మీడియా వెళ్లగక్కిన అక్కసుకు భారత్ గట్టిగా బదులిచ్చింది. సినిమాలను తెరకెక్కించే విషయంలో దర్శక నిర్మాతలకు కళాత్మక స్వేచ్ఛ ఉంటుందనే విషయాన్ని పొరుగు దేశానికి గుర్తు చేసింది. భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. తమ భావాలను కథల రూపంలో వ్యక్తపరచడం కూడా ఇందులో అంతర్భాగమే. కళాత్మక స్వేచ్ఛకు అనుగుణంగా సినిమాలను తెరకెక్కించే హక్కు దర్శక నిర్మాతలకు ఉంటుంది. ఈ సినిమా విషయంలో ఎవరికైనా సందేహాలు కానీ, ఆందోళన కానీ ఉంటే స్పష్టత కోసం భారత రక్షణ
మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు. ఈ చిత్రం విషయంలో ప్రభుత్వం జోక్యం ఏమీ లేదు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమాపై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఆది రాజాసాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి రిద్ది కుమార్ స్పీచ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు ప్రభాస్ ఓ చీరను గిఫ్ట్గా ఇచ్చారని, ఆ చీర కట్టుకోవడం కోసం తాను 3 ఏళ్లు వేచి చూసినట్లు తెలిపారు. ఈవెంట్ కట్టుకొచ్చినట్లు చెప్పారు. దీంతో ప్రభాస్ ఆమెకు శారీ ఎందుకు గిఫ్ట్ ఇచ్చారని రకరకాల కామెంట్స్ వినిపించాయి. తాజాగా రిద్ది ఒక ఇంటర్వ్యూలో దాని గురించి స్పందించారు. తాను ప్రభాస్ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇవ్వగా రిటర్న్ గిఫ్ట్గా తనకు శారీ ఇచ్చినట్లు తెలిపారు. నేను రాజాసాబ్ సెట్కు వెళ్లిన మొదటి రోజు ప్రభాస్ పుట్టినరోజు, గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. తర్వాత చిత్ర బృందం దీపావళి పార్టీ ఏర్పాటు చేసింది. అక్కడ కర్ణుడి కథకు సంబంధించిన పుస్తకం ఆయనకు బహుమతిగా ఇచ్చాను. నిజ జీవితంలో ప్రభాస్ స్వభావం కర్ణుడిని పోలి ఉంటుంది, అందుకే ఆయనకు ఆ బహుమతి ఇచ్చాను. ఆ తర్వాత కల్కి 2888 సినిమాలో ఆయన కర్ణుడిగా నటించాడని తెలిసి ఆశ్చర్యపోయా. ఆ పుస్తకానికి రిటర్న్ గిఫ్ట్గా నాకు హనుమాన్ చాలీసా బుక్ చాక్లెట్స్ ఇచ్చారు. వాటి పక్కనే బ్యూటిఫుల్ వైట్ శారీ ఉండటం చూసి ఎమోషనల్ అయ్యాను. ఆ హనుమాన్ చాలీసా పుస్తకం ఆ రోజు నుంచి నా బ్యాగ్లోనే ఉంది అని చెప్పారు. నా బెస్ట్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మేమిద్దరం చాలా చిన్నప్పటి నుంచే ఒకటిగా డ్యాన్స్ నేర్చుకున్నాం, ఫైట్ నేర్చుకున్నాం, ఫిట్నెస్ అంటే ఏంటో కాన్సన్ట్రేట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఆది బ్రో, మీన్స్ అ లాట్. ఆ రోజు నాకు ఏదైనా ఒకటంటే వెంటనే ఆదికి ఫోన్ చేసి చెప్పండి, మచ్చా మాస్టర్ వచ్చారా, ఎంతసేపు అవుతుంది, ఎప్పుడు వస్తారు అని చెప్పేసి నాకు అన్నీ అప్డేట్ ఇస్తుంటాడు. నాకు ఏదైనా ఒకటంటే నన్ను వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేవాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్. తను సక్సెస్ని చూస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను చేశాను, చాలా సినిమాలు చేశాను, కానీ ఈరోజు ఒక న్యూ కమ్మర్కి ఎన్ని కష్టాలు ఉంటాయో దాన్ని దాటి చాలా పెద్ద యాక్టర్కి పుట్టే కొడుకుకి అంతకంటే ఇంకా కష్టం చాలా ఎక్కువ. వాళ్ళ వెనక్కున్న వాళ్ళ నాన్న అంత సంపాదించారు, దాన్ని దాటి ఒకటి చేయాలంటే ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. అది శంబాలాతో నీ సక్సెస్ని చూసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ మచా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్ నాకు చాలా ఇష్టం. నేను ఫోన్లోనే మాట్లాడాను అండ్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. అండ్ నేను ఆకాష్ మీరంటే నాకు చాలా ఇష్టం, మీ డాడీ పెద్ద ఫ్యాన్, నేను చెప్పే లోపల అన్నయ్య లేదని మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉండేవాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్. నిజంగా మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా మీ అందరికీ నేను కొత్త అబ్బాయిని, కానీ నాకంటే ముందు వీళ్ళు ఇక్కడ చాలా సక్సెస్ ఇచ్చారు, చాలా సినిమాలు చూస్తున్నారు. మీరు నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ సో ఫస్ట్ వచ్చేసి నేను ఐల్ టేక్ 2 minutes. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా కొత్త టీం, ఇంక్లూడింగ్ మీ. ఐ స్టార్ట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అండ్ దేవి గారు. సినిమా అనేది, ఒక మూవీ అనేది లిటరలీ ఒక మనం కనే ఒక పాప లాంటిది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. దానికి మంచి అమ్మ ఉండాలి, మంచి నాన్న ఉండాలి. నిజంగా మమ్మల్ని షూటింగ్ స్పాట్లో ఒక అమ్మ నన్ను ఎలా చూసుకుంటుందో, మమ్మల్ని ఎలా చూసుకుంటుందో, ఒక నాన్న ఎలా చూసుకుంటాడో అలాగే 24/7 ఒకరోజు ఆయన మిస్ అవుతాడు, లేకపోతే ఈయన మిస్ అవుతాడు. కానీ వీరిద్దరు లేకుండా మాత్రం ఎప్పుడు షూటింగ్ స్పాట్ ఉండనే ఉండదు. నిజంగా మమ్మల్ని నమ్మి మా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. తప్పకుండా వచ్చేసి మీకు తెలుసు, నేను మిమ్మల్ని అస్సలు మర్చిపోను, మీ ఇద్దరిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ డైరెక్టర్ రాకేష్, తను కొత్త డైరెక్టర్, నేను అసలు చెప్పను. నేను చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటాను, నాకు తెలుసు ఒక 10 minutesలో ఒక నరేషన్ ఎంత గ్రిప్గా ఇవ్వాలి, ఒక 1 hourలో ఎంత గ్రిప్గా ఇవ్వాలని. నేను ఫస్ట్ ఒక 10 minutes వినేటప్పుడే నాకు చాలా నచ్చింది. నేను రాకేష్తో చెప్పాను, రాకేష్ అన్నీ ఓకే రాకేష్, మనకు మంచి ప్రొడ్యూసర్స్ కావాలి కదా, ఉన్నారా అని అడిగాను. ఆ ప్రొడ్యూసర్స్తోనే వచ్చాడు అండ్ స్క్రిప్ట్ చెప్పాడు. రాకేష్, నేను ఎక్కడ వచ్చేసి మహేంద్రంగా నేను యాక్ట్ చేయలేదు రాకేష్, నిన్ను చూసి లిటరల్గా నేను చాలా ప్లేస్లో కాపీ కొట్టాను రాకేష్, నీ ఎమోషన్గానే నేను చేశాను రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టింగ్ మీ. అండ్ శ్రవణ్ అన్నయ్య కెమెరామెన్ కమ్ ఎడిటర్. వెరీ 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 డిఫికల్ట్. నాకు చాలాసార్లు వచ్చేసి ఆయన ఏం తీస్తాడు, ఎలా తీస్తాడు నాకు అస్సలు ఏం తెలీదు. కానీ నేను చేసిన ఒక్కొక్క షాట్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని షాట్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఎడిట్ చేసి ఒక అవుట్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం. ఒక కెమెరామ్యాన్ ఒక ఎడిటర్గా ఉంటే నిజంగా చాలా చాలా ప్లస్. నేను చాలామంది మా ఫ్రెండ్స్తో చెప్తున్నాను, మచా ఎడిటింగ్ లైట్గా నేర్చుకో, నీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఓకే, మేము బాగా సినిమా తీసాం, వచ్చాం, అన్నీ చేసాం.
మ్యూట్ చేస్తే ఎవరు మాట్లాడింది ఎవరికి వినిపించదు, ఎమోషన్స్ ఎక్కడ లేనే లేదు. కానీ మార్క్ ప్రశాంత్ గారు మేము ఎంత పని చేసామో దాన్ని దాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ నీలకంఠ అనే క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇచ్చి లిటరల్గా మా అందరినీ నించోపెట్టింది తనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ మాస్టర్ ఓకేనా డాన్స్ ఫైనల్? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ అంటే నాకు చాలా భయం ఎప్పుడు అన్నీ కనిపెట్టేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ లాట్. మీరు అందరూ లిటరలీ నేను మీకు లాస్ట్ మధ్యాహ్నం చెప్పాను ప్లీజ్ రావాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ శ్రీనన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ లాట్. అండ్ ఈ సినిమాలో వచ్చేసి రామ్కి గారైనా సరే, పృథ్వీ గారైనా సరే, అందరూ యునో లైక్ నేహా అయినా సరే, ఎవ్రీ వన్ లైక్ వాళ్ళందరూ చాలా బాగా పనిచేశారు. చాలా మంచి సినిమా థియేటర్కి వస్తుంది, మీరు చూడండి. అండ్ అనిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చెప్పాలి. తను వచ్చేసి మాకు ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది. ఏంటంటే నేను చెన్నైలో గ్రీన్ పార్క్లో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నేను చెప్పాను, అనిల్ ఎలా చేస్తావు అనిల్ని అడిగాను. అప్పుడు చెప్పాడు, అన్నయ్య సినిమా అయ్యే లోపల మమ్మల్ని చూసి నువ్వు నేర్చుకుంటావని చెప్పేసి భయంకరంగా డైలాగులని చెప్పాడు. ఎస్ నిజం అనిల్, నిన్ను చూసి నేను నేర్చుకున్నాను అనిల్. ఒక సినిమా స్టార్ట్ అయ్యి థియేటర్కి రావాలంటే అది మామూలు విషయం కానే కాదు. ఈరోజు తను ఏం చెప్పాడో, ఆ రోజు సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఏం చెప్పాడో ఈరోజు దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు అనిల్. నిజంగా అందరు ప్రొడ్యూసర్స్కి నీలాంటి మంచి ఈపీ ఉండాలి, నీలాంటి మంచి డైరెక్టర్. యు ఆర్ మల్టీ టాలెంటెడ్. నీలాంటి పర్సన్ తప్పకుండా అందరి ప్రొడక్షన్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అనిల్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు ఇచ్చావు మా టీంకి మంచి అవకాశం. అందరికీ హాయ్. సో ఆకాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను చాలా టెన్షన్ పడుతుంటే టైంలో తను ఫస్ట్ టైం ట్వీట్ చేసాడు సినిమా గురించి, చాలా బాగుందని. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో యా, తను మా అందరికి సీనియర్ అండి. తన గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. తను ఎంత మంచి ఆర్టిస్టో మీ అందరికీ తెలుసు. సో ఎక్స్ట్రాడినరీ యాక్టర్. అండ్ తనతో నాకు జర్నీ ఉందండి. ఏంటంటే చెన్నైలో పాండ్యన్ మాస్టర్ అని చెప్పి ఒక మా అందరికీ గురువు అండి. సో ఫైట్స్ మేము అందరు ఆయన దగ్గర నేర్చుకున్నాం, పాండ్యన్ మాస్టర్. సో అక్కడ తను కలిసి ఫస్ట్ టైం మేము అక్కడ కలిసాం. రోజు మార్నింగ్ 5 o'clockకి అందరం అక్కడ 5 o'clock ఉంటాం. 5 కదా, 6 o'clock 6 o'clock అక్కడికి వెళ్ళిపోయి 10-10:30 వరకు ఆ ఎండ్లో ఫైట్లు, అక్కడే డిస్కషను, సినిమాలు, అందరూ లైన్లో ఉంటాం. సో ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ మహి ఉంటాడు, మా ముందేమో సూర్య గారు ఉంటారు, పక్కనేమో కార్తిక్ గారు ఉంటారు, సో ఆర్య గారు, ఇలా అంతా ఒక లైన్లో ఉంటాం. ఎవరికి వాళ్ళు డ్రిల్స్ చేస్తూ ఉంటాం. సో అందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటాం. సో ఇట్ యూస్ టు బి లైక్ లెర్నింగ్. అక్కడ అందరితో సినిమాల గురించే డిస్కషన్ అంతా ఉండేది. సో అక్కడ తను నాకు పరిచయం అవ్వడం, నేను కొన్నిసార్లు నేను హీరోగా ఉండడం, తను విలన్గా బిట్స్ చేయడం, నేను విలన్గా ఉండడం, తన హీరోగా బిట్స్ చేయడం. సో ఇలాంటివన్నీ మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో వెరీ హ్యాపీ దట్ తను పిలిచిన వెంటనే ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పాను. నిన్నే ఇక్కడే శంబాలాది కూడా ఒక ఈవెంట్ జరిగింది. సో అక్కడికి వెళ్తే తను అక్కడికి వచ్చి ఇలా నువ్వు రేపు రావాలంటే 100% వస్తానని చెప్పాను. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఎంత ఎక్స్ట్రాడినరీ యాక్టరో మన అందరికీ తెలుసు. ఆయన ఇంటెన్సిటీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. తను చాలా చైల్డ్హుడ్ విజయ్ సేతుపతి లాగా చాలా క్యాజువల్గా మ్యాచ్ చేసాడు. అంటే చాలా చూయింగంలా తినేసి సప్పంతో పడేసాడు, అంత బాగా మ్యాచ్ చేసాడు తను. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్, యాష్నా కానీ, అలానే ప్రొడ్యూసర్స్కి వేణుగోపాల్ గారికి, శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ రాకేష్ గారికి, ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో Jan 2 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని. అండ్ అట్ ది సేమ్ టైం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇంకొక రోజే, సో 2026లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్తున్నట్టుగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. అది అనే బిగ్ కంగ్రాచులేషన్స్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికీ, ఆఫ్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారికి అండ్ మీకే ఒక పెద్ద లాంచ్, అంటే దట్స్ ద బెస్ట్ లాంచ్ ఎనీ హీరో కెన్ హ్యావ్. సో ఐఎమ్ సో హ్యాపీ అని జెన్యున్లీ రియలీ. నో డెఫినెట్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అవ్వలేదు కూడా, నేను వెంటనే ట్వీట్ పెట్టేశాను. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో ఫస్ట్ సక్సెస్ అండ్ ఇంకా మెనీ మోర్ టు గో. అండ్ ఐఎమ్ హియర్ ఫర్ మై సీనియర్ అని ఎందుకన్నాడంటే, యూనో మనకి తెలుగు వాళ్ళందరికీ దేవి అన్న సినిమా చాలా స్పెషల్ అండి. అంటే అదొక చిన్న ఒక అడ్వెంచరస్, ఒక బ్యూటిఫుల్ ఫిలిం. అంటే ఒక
ఒక సండే ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని బ్లాంకెట్ లోపలికి వెళ్ళిపోయి నేను మా సిస్టర్ మా అమ్మ దేవి అనే సినిమా పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఆ సినిమా చూసేటప్పుడు ఒక చిన్న పిల్లోడు కనిపించాడు. తనేదేను అంటే జనరల్గా ఎవరైనా ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లోడు కనిపిస్తే చాలా క్యూట్గా కనిపిస్తుంది. తిని చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందంటే ఒక బ్యాగ్లో పెట్టి ముసుకేసుకుని చంపేద్దాం అన్న మీటర్లో పనిచేసి అంటే అంత బాగా తను పర్ఫామ్ చేసాడు దాన్ని. అది రియలీ ఐఎమ్ సో హ్యాపీ. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది తన కష్టం, తన హార్డ్ వర్క్. ఐ డోంట్ నో మహేంద్ర, నిజంగా అంటే I don't know how to, you deserve success. You really do deserve success. You're a very, very powerful actor. నాకు చాలా బాగా కనిపిస్తున్నారు మీరు. అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ మీరు ఈ సినిమా ఆడియన్స్ అందరు రావాలి. మన తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కానీ బాగుంటే వాళ్ళే భుజం మీద వేసుకుని సినిమాకి తీసుకెళ్తారు అందరిని. సో ప్లీజ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి. And I'm very, very excited to watch this film. So Jan 2nd, let's catch up and let's watch it together. Thank you so much. And I wish the entire team all the very best. Thank you. Thanks a lot, Andrew. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.